ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ఆత్మీయులైన వారందరికీ కూడా దేవుని పేరిట హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. ఇది నా ధ్యానాంశంలోకి నేను తీసుకున్న వాక్య భాగము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నాను. ప్రియులారా, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అనే రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. మన పౌరస్థితి ఎక్కడుందని చెప్తున్నారంటే పరలోకములో ఉందండి. ఎందుకంటే మనం అందరము కూడా పరలోకము నుండి ఈ భూలోకానికి వచ్చాం. మళ్ళీ ఈ భూలోకము నుండి మనం అందరం ఎక్కడికి వెళ్ళాలంటే పరలోకంలోనికి వెళ్ళాలి. మనం పరలోక పౌరులము, ఈ లోక పౌరులము కాదండి. భారతదేశంలో మనం అందరము ఏ విధంగా భారతీయ పౌరులమో, పరలోకము నుండి వచ్చిన ప్రతి మానవుడు కూడా పరలోక పౌరుడే. ప్రియులారా, మళ్ళీ మనము కొన్ని సంవత్సరాలు ఈ లోకంలో బ్రతికి చనిపోయిన తర్వాత మళ్ళీ పరలోకంలోనికి వెళ్ళాలి. అక్కడ మనకి ఇంకా చావు ఉండదు, యుగయుగాలు దేవునితో సంతోషంగా జీవించగలుగుతాం. అదే పరలోక పౌరసత్వం. ఈ పరలోక పౌరసత్వాన్ని ఆదాము గారు హవ్వ గారు చేసిన తప్పు వల్ల మనం పోగొట్టుకున్నాం. మళ్ళీ యేసుక్రీస్తు ద్వారా ఆ పరలోక పౌరసత్వాన్ని మరి తిరిగి మనము పొందుకున్నాం. ఇంకా ఈ పరలోకమునకు వెళ్ళాలంటే మనం ఈ లోకములో ఏ విధంగా పరలోకము నుండి పంపించబడినప్పుడు ఈ లోకంలోనికి వచ్చామో ఆ విధంగానే పరలోకము వెళ్ళాలంటే ఎంత పరిశుద్ధంగా, పవిత్రంగా, యథార్థంగా దేవుడు మనం సృష్టించాడో ఈ లోకానికి పంపించాడో అదే విధముగా ఈ లోకములో బ్రతికి ఉన్నంత కాలము మనము జీవించినప్పుడు మాత్రమే పరలోక పౌరసత్వం మనకి లభిస్తుంది తప్ప ఈ లోకములో పరలోకము నుండి పంపించబడినప్పుడు ఏ విధంగా అయితే మనం వచ్చామో ఆ విధంగా లేకుండా ఈ లోక మాలిన్యం అంటుకొని అపరిశుద్ధత కలిగి దేవునితో సహవాస సంబంధాలు తెంపేసుకొని ఈ లోకంలో జీవిస్తున్నంత కాలము ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా, ఈ లోకమే శాశ్వతం అనుకొని ఈ లోకంలోనే నా జీవితం ఎంజాయ్ చేయాలి, ఈ లోకమే శాశ్వతం అనుకొని ఈ లోకము కోసమే మనం తాపత్రయపడుతూ ఉన్నంతసేపు మనం పరలోక పౌరులము కాలేం. ప్రియులారా, ఈ విషయాన్ని మనం అందరూ గ్రహించాలి. ఇదేనా నా పరలోకము గురించిన ఆశ కానీ పరలోక సంబంధులం అనే జ్ఞాపకము కానీ మనుషులకు లేదండి. ఒకవేళ ఆ విధంగా ఉన్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా నేను పరలోక సంబంధిని, మళ్ళీ తిరిగి పరలోకంకి వెళ్ళిపోవాలి, పరలోకంకి వెళ్ళాలంటే ఈ లోకములో దేవుని కొరకు నేను బ్రతకాలి, నా పరిశుద్ధతను కాపాడుకోవాలి, దేవునితో సహవాసం నేను కలిగి ఉండాలి, దేవునితో భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవుణ్ణి ఈ లోకంలో ఉన్నంతసేపు దేవుణ్ణి నేను గణపరచాలి అన్న జ్ఞాపకాలతో బ్రతికి ఉండేవాడు. మరి ఈ లోకము చూసినట్లయితే నోవహు కాలం కంటే ఎక్కువగా కూడా ఈ లోకము ఈనాడు చెడిపోయింది. ప్రియులారా, అందుకనే ఈ లోకము యొక్క స్థితిగతులు దినదినము కూడా దిగజారిపోతున్నాయి. ఏ కాలాల్లో సంభవించట్లేదు. మనుషులు క్రూరులుగా మారిపోయారు. ప్రేమ లేదు, అనురాగము లేదు, ఆప్యాయత లేదు, ఒక తల్లిదండ్రుల పట్ల గౌరవం మర్యాదలు లేవు. ఈ విధంగా లోక సంబంధమైన వాటితోనే మనిషి జీవిస్తున్నాడు. మనం భారతదేశ పౌరులమండి. ఎగ్జాంపుల్ గా మనము భారతదేశంలో చదువు రీత్యా, ఉద్యోగం రీత్యా అనేక ప్రాంతాలు మనం వెళ్ళినప్పటికీ కూడా మనకి ఎలక్షన్ టైం కాబట్టి ఎలక్షన్ టైం వచ్చేసరికి జనాభా లెక్కల్లో మన పేరు నమోదయ్యి ఉండాలి. అప్పుడే మనం భారతదేశ పౌరులంగా ప్రభుత్వం దృష్టిలో లిఖించబడతాం. ప్రభుత్వం ఇచ్చే ప్రతి ఫెసిలిటీని మనము అనుభవించగలుగుతాం. అలా అని ఈ భారతదేశం వదిలి వెళ్ళిపోయిన తర్వాత మేము ఆ దేశంలోనే సెటిల్ అయిపోతాము అంటే భారత పౌరసత్వాన్ని మనం కోల్పోయిన పరిస్థితి ఏర్పడుతుంది. అదే విధంగా పరలోకము నుండి వచ్చిన మనము మళ్ళీ పరలోకమునకు వెళ్ళాలంటే పరలోక పౌరసత్వాన్ని మనము పోగొట్టుకోకూడదు. ప్రియులారా, ఒకప్పుడు పోగొట్టుకున్నాం, మళ్ళీ యేసుక్రీస్తు ద్వారా పరలోక పౌరసత్వాన్ని తిరిగి పొందుకున్నాం. మనము ఆ పౌరులంగా జీవించాలంటే, ఆ పరలోకంలో మనం ప్రవేశపెట్టబడాలంటే, పరలోక పౌరసత్వం మనం పొందుకోవాలంటే ఈ లోకంలో బహు జాగ్రత్తగా మనము బ్రతకాలి. ప్రియులారా, ఆ విధంగా బ్రతికినప్పుడు మాత్రమే పరలోక పౌరులుగా మనము దేవుని చేత లిఖించబడతాం. మరి మరియ గారు, యోసేపు గారు కూడా జనాభా లెక్కల్లో లిఖించబడడానికి, పేరు నమోదు చేసుకోవడానికి వారి ప్రాంతం విడిచి సొంత ప్రాంతం వచ్చినట్లుగా మనం చూస్తాం. అదే విధంగా మన పేరు కూడా పరలోక పౌరులం కావాలంటే మన పేరు దేవుని యొక్క జీవ గ్రంథంలో లిఖించబడాలండి. మన పేరు ఎప్పుడైతే దేవుని యొక్క జీవ గ్రంథంలో ఉంటుందో అప్పుడు మనకి పరలోక పౌరసత్వం అనేది లభిస్తుంది. మరి పరలోక పౌరసత్వము ఎప్పుడైతే మనము పొందుకున్నామో మరి ఈ లోకం ఇచ్చినట్లుగా కనీస అవసరాలు తీరడం, లేకుంటే ఈ చిన్న చిన్న వాటిని గవర్నమెంట్ ఇచ్చినట్లుగా పరలోకంలో ఏమి ఉండవండి. పరలోకంలో మనం గెస్ చేయలేము అంత ఆనందము, అంత సంతోషము. ఈ లోకంలో మనకి చీకటిలో లైట్ వేస్తేనే వెలుగు కనబడుతుంది, కానీ అక్కడ దేవుడే వెలుగుగా ఉంటాడు. ఈ లోకంలో సమస్యలు, శోధనలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులన్నీ సంభవిస్తూ ఉంటాయి. కానీ పరలోకంలో బాధ ఉండదు, వేదన ఉండదు,
ఏది ఉండదు, సమస్యలు ఉండవు. ఎప్పుడు నిత్యము కూడా మనకి ఆనంద సంతోష సమాధానాలతో దేవుని స్తుతించేవారుగా ఉంటాం. ఈ లోకంలో ఒక్కరోజు తినకపోతే మనకి ఆకలి వేస్తది, నీరసించిపోతాం. కానీ పరలోకంలో నీకు ఆకలి ఉండదు, దప్పిక ఉండదు అంటండి. పరలోకంలో ఈ లోకంలో కొంతకాలం బ్రతికిన తర్వాత మనం చనిపోవలసిన పరిస్థితి ప్రతి ఒక్కరికి ఎదురవుతుంది. కానీ పరలోకంలో మరణం అనేది ఉండదు ప్రియులారా. అంత ఉన్నతమైనదండి పరలోకం. కాబట్టి అటువంటి పరలోక పౌరసత్వం మనం పొందుకోవాలంటే బహు జాగ్రత్తగా ఈ జీవితాన్ని మనం గడపవలసిన పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఇటువంటి ఆలోచనతో బ్రతుకుతున్నాము. ఏంటి, భక్తులను చూసినట్లయితే భక్తులందరూ కూడా ఈ లోకము శాశ్వతం కాదనుకొని ఈ లోకపు ఇచ్చలని వారు ఏమాత్రము కూడా వారు అనుభవించడానికి ప్రయత్నం చేయలేదండి. అబ్రహాం గారు బెస్ట్ ఎగ్జాంపుల్. పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాం గారు ఈ లోకంలో జీవిస్తున్నంత కాలం గుడారాల్లో నివసించారండి. పునాదులు గల ఆ పట్టణము కొరకు, ఆ పట్టణంలో ప్రవేశించాలని. భక్తులందరూ కూడా తుచ్చమైన వాటిగా ఈ లోకాన్ని, లోక సుఖభోగాన్ని అనుభవించడానికి వారు ఏమాత్రము ప్రయత్నాలు చేయలేదు. వాటి పట్ల తాపత్రయం కూడా వారికి లేదు. మరి ఈ దినాన మనకి తాపత్రయం ఈ లోకమే శాశ్వతం అనుకొని, ఈ లోకం బ్రతికే నిజం అనుకొని, ఈ లోకంలో ఇది సంపాదించుకుందాం, అది సంపాదించుకుందాము, ఇలా ఎంజాయ్ చేద్దాము, అలా ఎంజాయ్ చేద్దాము, ఇలా బ్రతుకుదాము, అలా బ్రతుకుదాం, ఉన్నతంగా బ్రతుకుదాం, ఎంతమంది భార్యలను చేసుకుందాము, లేకుంటే ఈ ఆస్తులు సంపాదించుకుని లగ్జరియస్ లైఫ్ గడుపుదాం అనే ఆలోచనతో ఉన్నాం. కాబట్టి మనం పరలోక పౌరులం మనం ఈ దినాన్న కాలేని స్థితికి మనం దిగజారిపోతున్నాం ప్రియులారా. మరి భక్తులందరూ ఈ దినాన్ని పరలోకంలో పరదేశంలో ఉన్నారంటే కారణం ఏంటంటే వారు ఈ లోకము కొరకు ఆశపడలేదు. ఈ లోకంలో వారు దేవుడు ఇచ్చాడు కాబట్టి ఈ జీవితం దేవుని కొరకు బ్రతికారు, పరిశుద్ధతను కాపాడుకున్నారు, యథార్థంగా బ్రతికారు, దేవునికి ఇష్టమైన అనేక పనులను చేశారు, అనేక ఆత్మలను దేవుని కొరకు సంపాదించారు. ఇదే నాన్న పరదేశంలో వారు హ్యాపీగా సంతోషంగా జీవిస్తున్నారు. కాబట్టి మనము పరలోక పౌరసత్వం పొందుకోవాలంటే ఈ లోకం ఇచ్చే చిన్న చిన్న ఫెసిలిటీస్ దేవుడు పరలోకంలో మనకి ఇవ్వడండి. ఒక న్యూజిలాండ్ వెళ్తేనే, మలేషియా వెళ్తేనే, సింగపూర్ వెళ్తేనే మనం ఎంతో అక్కడ ఉన్న ఫెసిలిటీస్ ని బట్టి ఎంతో ఉప్పొంగిపోతూ ఉంటాం. కానీ పరలోకం యొక్క సౌభాగ్యాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలాన్ని, అక్కడ ఉండే ఆ బంగారు వీధిని ఇవన్నీ తలంచుకున్నప్పుడు నిజంగా పరలోక పౌరులు ఎప్పుడైపోదామా అని అనిపిస్తుంది ప్రియులారా. అందుకనే పౌలు గారు ఈ లోకాన్ని సమస్తం పెంటతో సమానంగా పౌలు గారు ఎంచుకున్నట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి పరలోక పౌరసత్వం పొందుకోవాలంటే ఈ లోకంలో జీవిస్తున్నంత కాలము మనము ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా జీవిస్తే మనం పరలోకం వెళ్ళాలి అని దేవుడి జీవగ్రంథంలో అనేక విషయాలను రాసి ఉంచాడు ప్రియమైన వాళ్ళరా. సామెతల గ్రంథం 15:24 చెప్తున్నారు, క్రిందనున్న పాతాళమును తప్పించుకున్న వాళ్ళని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గంలో నడుచుకుంటాడంటే. ఈ క్రిందన పాతాళాన్ని తప్పించుకోవాలంటే జీవ మార్గాన్ని నేను ఏ విధంగా నడవాలి, ఏ విధంగా నడిస్తే నేను జీవ మార్గంలో ఏ విధంగా నడిస్తే దేవుని రాజ్యానికి చేరుకుంటాను, ఆ పరలోక పౌరుడుగా నేను గుర్తింపు పొందుతాను అని బుద్ధిమంతుడు ఆలోచిస్తాడంటే. మరి ఈ దినాన్ని ఎంతమంది బుద్ధిమంతులుగా ఉండి ఆ పరలోక రాజ్యం కోసం ఆలోచిస్తున్నాం? ఈ పాతాలను తప్పించుకోవడానికి ఎంతమంది వివేకము, బుద్ధి, జ్ఞానం కలిగి నడుచుకుంటున్నాం ప్రియులారా? ప్రతి ఒక్కరిని కూడా ఆలోచించాలి. పైన యెరూషలేము మనకు తల్లి అంటండి. ఏమండి, గలతీ రాసిన పత్రిక 4:26 పైన యెరూషలేము మనకి తల్లి లాంటిది. ఆ తల్లి బడిలో వెళ్ళినప్పుడు మనకి ఎప్పుడు కూడా బాధ తెలియదు, వేదన తెలియదు, ఎప్పుడు సంతోషం, యుగాలు. ఇంకా ఆ లైఫ్ తలంచుకుంటేనే ఎంతో సంతోషంగా ఉంటుంది ప్రియులారా. కాబట్టి అటువంటి లైఫ్ ను మనం మిస్ చేసుకుంటే మళ్ళీ ఆ లైఫ్ మనం ఇంకెప్పుడు పొందుకోలేమండి. ఏంటి, ఈ పౌరసత్వం ఒకవేళ మిస్ చేసుకుంటే కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ మళ్ళీ అవన్నీ మనము ఫాలో అయినప్పుడు ఈ భారత పౌరసత్వాన్ని సంపాదించుకోవచ్చు. కానీ పరలోక పౌరసత్వాన్ని పోగొట్టుకున్న మనకి మళ్ళీ యేసుక్రీస్తు ద్వారా దేవుడు అనుగ్రహించే తండ్రి అయిన దేవుడు. మళ్ళీ మనకు పోగొట్టుకుంటే వేరే ఆప్షన్ లేదు ప్రియులారా. అందుకని ఇటువంటి సువార్త ప్రకటించబడుతుంది. ఎంతో మంది భక్తులు ఎన్నో మతోన్మాదుల ద్వారా ఎన్నో విధాలుగా హింసించబడుచు, దూషించబడుచు, మరణిస్తూ కూడా ఈ సువార్తను ప్రకటిస్తున్నారంటే ఆ పరలోక పౌరసత్వాన్ని మనం మిస్ కాకుండా ఉండకూడదని. అనేక మంది ప్రాణాలు బలిగా అర్పించారంటే ఆ పరలోకాన్ని ఏమాత్రం ఎవరు కూడా పోగొట్టుకోకూడదనే మహా ఉద్దేశంతో అటువంటి భక్తులు దేవుని చేత ప్రేరేపితమై మనందరికీ కూడా సువార్త ప్రకటించారండి. కాబట్టి పరలోక పౌరులుగా మనం ఉండాలంటే, పరలోకాన్ని సంపాదించుకోవాలంటే పైనున్న వాటి మీదనే తప్ప భూలోక సంబంధమైన వాటి మీద మనస్సు ఉంచొద్దు అని కొలస్సీ పత్రికలు చెప్తున్నారు. మరి పరలోక పౌరులం కావాలంటే ఈ లోకం వైపు, లోక ఆశల వైపు, లోకంలో ఉన్న దేని వైపు కూడా మనసు పెట్టకుండా దేవుడు జీవితం ఇచ్చాడు కాబట్టి ఈ జీవితంలో మనం జీవించాలి.
హ్యాపీగా సంతోషంగా ఉండాలి. అట్ ద సేమ్ టైం పరలోకం యొక్క జ్ఞాపకాలను ఎప్పుడు మనం విడిచిపెట్టకూడదు. పరలోకం వెళ్ళడానికి మనకు కావాల్సిన అర్హతలు అన్ని సమృద్ధిగా పొందుకొని ఏ విధంగా పరలోకం నుండి వచ్చామో ఆ విధంగానే మన పరిశుద్ధతను యథార్థతను కాపాడుకొని పరలోక పౌరులుగా మనం మారగలిగినప్పుడు మాత్రమే అటువంటి సుఖభోగాల్ని సౌభాగ్యాలను కూడా మనము అనుభవించగలం ప్రియులారా. కాబట్టి యేసు రక్తములో కడగబడి యేసును రక్షకుడుగా అంగీకరించి పరిశుద్ధత యథార్థత కలిగి తిరిగి దేవునిలో జన్మించి దేవునితో సహవాసము కలిగి దేవుని భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆ పరలోక పౌరస్తత్వాన్ని మనము పొందుకోగలము. యెషయా గ్రంథంలో చెప్తున్నారు 26:1 బలమైన పట్టణం అనుకుంది, రక్షణ దానికి ప్రాకారంలోను బురుజులుగాను ఉన్నాయి. అటువంటి బలమైన పట్టణము, అందమైన పట్టణము, సుందరమైన పట్టణము, సూర్యుడు చంద్రుడు లేని పట్టణము, దేవుడే వెలుగై ఉన్న పట్టణం, ఆకలి దప్పులు లేని పట్టణం. ఇంకా చెప్పాలంటే పరలోకం కోసం వర్ణించాలంటే వర్ణనాతీతం అండి. ప్రకటన గ్రంథంలో చాలా మట్టుకు వర్ణించాడు ప్రియులారా. అటువంటి ఉన్నతమైన దేశంలోనికి, రాజ్యంలోనికి మనం ప్రవేశపెట్టబడాలంటే మనము ఈ లోకములో దేవుని కొరకు బ్రతకాలి ప్రియులారా. మనం పరిశుద్ధతను కాపాడుకోవాలి, దేవునికి ఇష్టలుగా బ్రతకాలి, దేవునితో సహవాసాన్ని కోల్పోకూడదు, దేవుని యందు భయభక్తుల్ని కోల్పోకూడదు. అలా ఉన్నప్పుడు మాత్రమే పరలోక పౌరులంగా మనం మార్చబడగలం. కీర్తన 116:11 చెప్తున్నారు, జీవ మార్గము నువ్వు నాకు తెలియజేసేద్దువు. జీవ మార్గాన్ని దేవుడు తెలియజేశాడు. నేనే మార్గము సత్యము జీవం అన్నాడు. అటువంటి జీవ మార్గాన్ని దేవుడు మనకి తెలియజేశాడు. ఆ జీవ మార్గంలో మనం నడవాలి. జీవ మార్గంలో నడిచినప్పుడు మనకి సంతోషము, నిత్యము, సుఖము ఉంటని కీర్తనాకారుడు చెప్తున్నాడు. అయితే ఈ మార్గం మనం అనుకున్నంత చెప్పుకున్నంత సులువైంది మాత్రం కాదండి. మత్తయి సువార్తలో చెప్పుతున్నారు, జీవమునకు పో మార్గం ఇరుకుగా ఉంటది, ఏమండి, విశాలముగా ఉండదు. అన్ని ఇన్స్ట్రక్షన్ తో కూడుకున్న కట్టుదిట్టమైన లైఫ్ మనము ఈ లోకంలో జీవిస్తేనే మనం దేవుని రాజ్యంలోనికి వారసులం, పౌరసత్వం పొందుకోగలం తప్ప ఈ లోకంలో విచ్చలవిడిగా ఉంటూ మన ఆశల్ని, కోరికలను మనము నెరవేర్చుకుంటూ ఈ లోకంలో శాశ్వతం అనుకొని ఈ లోకం కోసం వెంపర్లాట తాపత్రయం పడితే మనం పరలోక పౌరసత్వాన్ని కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి భక్తులు ఏ విధంగా జీవించారో, ఆ పునాదులు గల పట్టణం వరకు అబ్రహాం గారు ఏ విధంగా ఎదురు చూశారో, పౌలు గారు పెంటతో సమానంగా ఈ లోకాన్ని ఎలా అయితే పోల్చారో ఆ విధంగా కట్టుదిట్టముగా దేవుని కొరకు, దేవుని మార్గంలో మనము నడవగలిగినాడు, దేవుని కొరకు జీవించగలిగినాడు, పరలోక పౌరసత్వాన్ని మనం పొందుకుంటాం. ఆ పరలోకం యొక్క ఉన్నతమైన ఆ ఫెసిలిటీస్, ఆ పరలోకం ఎలా ఉంటుందో అవన్నీ లూసిఫర్ పడద్రోయబడిన సాతానుకు బాగా తెలుసు. కాబట్టి ఆ పరలోకము మనం వెళ్లకుండా దానికి ఇంకా అర్హత లేదు, పరలోకానికి వెళ్లే ఛాన్స్ లేదు. ఆ ఛాన్స్ ని, అర్హతను మనకి కోల్పోయేలా చేసి మనల్ని భ్రష్టులుగా మార్చి దేవునికి దూరం చేసి ఆ నిత్య నరకానికి, దాది అనుభవించిన నిత్య నరకానికి మనల్ని కూడా పాత్రలు చేస్తుంది ప్రియమైన వారులారా. దానికి కుట్రను మనం అందరము గ్రహించి దాని తంత్రాలను ఎరిగిన వారమై అది కల్పించే ఈ లోకము వైపు మనం చూడకుండా, లోకాశల వైపు మనం చూడకుండా, మనలో ఉన్న లోక సంబంధమైన వాటి వైపు మనం మనసు పెట్టకుండా మనము దాని మాటలను మనము జయించి ఎదిరించగలిగినాడు పరలోక పౌరులంగా మనం మార్చబడగలం. కాబట్టి పరలోక పౌరసత్వాన్ని దయించి ఎవ్వరూ మిస్ చేసుకోవద్దండి. పరలోకం ఉన్నతమైనది, మన ఊహలకు అందనిది, మనము అనుకున్న దానికంటే ఎన్నో రెట్లు గొప్పది ప్రియులారా. అటువంటి సుఖవంతమైన యుగాలు దేవునితో సంతోషించే భాగ్యాన్ని, అర్హతను మనం అందరము పోగొట్టుకోకుండా తుచ్చమైన క్షణికమైన 60-70 సంవత్సరాల కోసం మనం వెంపర్లాట పడకుండా నిత్య పౌరులుగా, మనం పరలోక పౌరులుగా దేవునితో సుఖం అనుభవించాలని దేవుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు ప్రియులారా. అనేక మంది భక్తుల్ని, ప్రవక్తలని, దైవజనుల్ని, అనేక మందిని పంపించి మనల్ని వాక్యపూర్వకంగా హెచ్చరిస్తున్నప్పుడు ఈ హెచ్చరికలను మనం ఖాతరు చేసి దేవుని యొక్క నిత్య మార్గంలో మనం నడుస్తూ పైనున్న వాటిపైనే మనసు ఉంచుతూ దేవునితో సహవాసం కలిగి ఉంటూ దేవుని యందు భయభక్తులు కలిగి మన బ్రతుకుని చాలా జాగ్రత్తగా నడిపించుకోవాల్సిన బాధ్యత మనకుంది. కాబట్టి ఆ బాధ్యత మనము గ్రహించిన నాడు మనం పరలోక పౌరులంగా మార్చబడతామండి. అటువంటి పరలోక పౌరసత్వాన్ని మనం అందరూ పొందుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ పరిశుద్ధ మాటను దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.